హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది తీసుకొచ్చాను. అది కూడా మనకు 146 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్ కానీ ఎవరికైనా ప్రాపర్టీ కావాలంటే వాళ్ళకైనా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి హౌస్ గురించి చూసేద్దాం కంప్లీట్గా. ఇక్కడ మీకు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా విశాలవంతమైన పార్కింగ్ ప్లేస్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కూడా, అలాగే స్టెప్స్ కానీ అన్ని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నటువంటి హౌస్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 146 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది. ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి 1175 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇక్కడ మనం మెయిన్ డోర్ చూడొచ్చు, కూడా మంచిగా టేక్ వుడ్తో క్వాలిటీ డోర్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు నచ్చినట్టు క్వాలిటీ డోర్ అనేది వస్తుంది. ఇందులో స్పేసియస్గా హాల్ ఉంటుంది. ఆ ఎదురుగా మనకు టీవీ యూనిట్ ఉంటుంది. 2 BHK అనమాట. 1 మాస్టర్ బెడ్రూమ్, 1 చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, 1 అటాచ్డ్ వాష్రూమ్, అలాగే ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. మంచి స్పేసియస్ గా ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఆ ఓపెన్ కిచెన్ పక్కన కూడా మనకు బయటికి వెళ్ళడానికి డోర్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ కిచెన్ పక్కనే కూడా మనకి డైనింగ్ ఏరియా లాగా స్పేసియస్ గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ఉంది. అక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇదే ఏరియా అనమాట. మంచిగా స్పేసియస్ గా పెద్దగా ఉన్నటువంటి హౌస్ ఇది. 2 BHK హౌస్ ఇది. అలాగే ఈ హౌస్ పైన కూడా 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అన్ని బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మేమే చేసి పెడతాము. మళ్ళీ ఒకసారి హౌస్ విషయానికి వస్తే, ఇది వచ్చేసి కామన్ వాష్ ఏరియా ఉంటుంది. అలాగే ఒకటి మాస్టర్ బెడ్రూమ్ కు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ టీవీ యూనిట్ కూడా మంచిగా స్పేసియస్ గా ఉన్నటువంటి టీవీ యూనిట్ ఉంటుంది. అలాగే ఒక బెడ్రూమ్ సైజ్ కూడా చూడొచ్చు, మంచిగా స్పేసియస్ గా ఉన్నటువంటి పైన ఫాల్ సీలింగ్ వర్క్స్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇక ఏరియా విషయానికి వచ్చేస్తే, ఇది కుందన్పల్లి ఏరియా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఉంటుంది. ఈసీఎల్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకు ఓఆర్ఆర్ ఇన్సైడ్ లో ఉన్నటువంటి కుందన్పల్లి ఏరియాలో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇది. 32 acres లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న హౌస్ ఇది, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ వెంచర్ ఆల్మోస్ట్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి. ఒకే హౌస్ మాత్రమే అవైలబుల్ లో ఉంది, ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిన వెంచర్ అనమాట ఇది. ఈ 30 acres గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌసెస్ కాకుండా ఓపెన్ ప్లాట్స్ కావాలంటే ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నవి. ఇంకా వీటికి సంబంధించిన ఈ వెంచర్ సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు అనేది తెలుసుకోండి. మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. మీడియేటర్లు, ఏజెంట్లు ఎవరు ఉండరు. ఎలాంటి 1 రూపీ ఇచ్చేది కూడా ఉండదు. అలాగే ఈ వెంచర్ పక్కనే మనకు CMR ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగే బస్ స్టాప్ కానీ అన్ని చూసినా కూడా మనకు నియర్ బై లో ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. అలాగే ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే 72 lakhs చెప్తున్నారు. మీ పేమెంట్ మోడ్ బట్టి లిటిల్ బిట్ నెగోషియబుల్ కూడా అవుతుంది. ఒకసారి మనం పైనకి వెళ్ళి కూడా నియర్ బై లో కూడా చూడొచ్చు. అన్ని హౌసెస్, ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పాను కదా, ఒకసారి చూడండి. దీంట్లో పార్క్స్ కానీ, క్లబ్ హౌస్ కానీ అన్ని ఎమ్యూనిటీస్ తో కూడినటువంటి మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది. అక్కడ చూడండి, చుట్టుపక్కల కూడా మొత్తం హౌసెస్, ఫ్యామిలీస్ ఉన్నటువంటి వెంచర్ ఇది. ఇంత మంచి వెంచర్ లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.